ఎప్పుడు మౌనంగా మారిందో మీరు గమనించారా? ఒకరోజు కాదు, నెమ్మదిగా మాటలు తగ్గిపోయిన రోజు నుంచే ఈ కథ మొదలైంది. ఒకప్పుడు అమ్మ మాటలే ఇల్లు. లేవగానే ఏం తినాలి అనేది కాదు, ఎలా ఉండాలి అనేది చెప్పేది అమ్మ. అలా మాట్లాడొద్దు, ఇలా చేయొద్దు, ఇలా అయితే మంచిది అనేవి అమ్మ మాటలు. మనకి అప్పుడు భారంగా అనిపించేవి, కానీ అవే మన జీవితానికి దారి చూపించేవి. అమ్మ ప్రేమ మాటల్లో పెద్దగా ఉండేది కాదు. ఎక్కువ అన్నం వడ్డించడం, ఇష్టమైన కూర చేయడం, మనకు నచ్చిన ముద్ద ముందే పెట్టడం. అమ్మ అడగదు మనకు ఆకలుందా లేదా అని. అమ్మకి తెలుసు ఎప్పుడు ఎంత కావాలో. కాలం మారింది, మనం పెద్దవాళ్ళమయ్యాం, మన పనులు పెరిగాయి, మన టైం తగ్గిపోయింది. అమ్మ మాట్లాడుతుంది కానీ మనం వినం. అమ్మ చెబుతుంది కానీ మనం తర్వాత అంటాం. నెమ్మదిగా అమ్మ మాటలు తగ్గిపోయాయి. ఒకరోజు గమనిస్తాం, అమ్మ మనని అడగడం మానేసింది. ఏం తింటావు అని కానీ, ఎప్పుడు వస్తావు అని కానీ ఏమీ అడగడం లేదు. అమ్మ మనని అడగడం మానేసింది, ఏమీ అడగడం లేదు. అప్పుడు అర్థమవుతుంది, అమ్మకి మాటలు తగ్గలేదు, మనకి వినే మనసు తగ్గింది. అమ్మ ఇంకా వంట చేస్తూనే ఉంటుంది, అమ్మ ఇంకా ఎదురు చూస్తూనే ఉంటుంది, కానీ ఆశ మాత్రం నెమ్మదిగా తగ్గిపోతుంది. మనకి అవసరం ఉన్నప్పుడే కాదు, మనకి టైం ఉన్నప్పుడే కాదు, అమ్మకి మనం అవసరం. ఇంకా ఆలస్యం కాలేదు. ఈరోజు అమ్మ దగ్గర కూర్చోండి. ఎందుకు కాదు, ఏమీ మాట్లాడకపోయినా సరే అమ్మకి మన ఉనికే సరిపోతుంది. మీ అమ్మ ఇప్పుడు కూడా అన్నీ అడుగుతుందా లేదా మౌనంగా మారిపోయిందా? కమెంట్లో ఒక్క మాట రాయండి. అమ్మకి మాటలు అవసరం లేదు, మన సమయం చాలు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.